విడిపించబడాలి, ఏ ఏ సందర్భాలలో విమోచన జరుగుతుంది అనే విషయాలను మోషేకు ధర్మశాస్త్రములో దేవుడు బోధించి రాయించి ఉంచాడు. ఒక వ్యక్తి తనకు ఉన్న స్వాస్థ్యము అనగా తన ఆస్తిపాస్తులు కానీ, తన పిల్లలు కానీ, తన కుటుంబము కానీ గడవలేని పరిస్థితులలో ఎవరో ఒక మోతుబరి దగ్గరికి వెళ్ళి, అయ్యా నా కుటుంబము జీవించటం కష్టముగా మారిపోయింది, నాకు పొలం ఉంది పంట లేదు, నాకు పిల్లలు ఉన్నారు పోషించలేను, కుటుంబం ఉంది దాన్ని కాపాడుకోలేను, కాబట్టి మేము నిస్సహాయులమైపోయిన మేము మాకున్న స్వాస్థ్యముతో సహా మమ్మల్ని మేము నీకు అమ్మి వేసుకుంటున్నామని చెప్పి వారిని వారే అమ్మేసుకునేవారు. అలా అమ్మేసుకున్న వారు ఆ దాసత్వంలోకి వెళ్ళిపోయేవారు. అలా వెళ్ళిపోయిన వారు విమోచన కోసం ఎదురు చూసేవారు. ఎందుకంటే ఆ చెర అనేది చాలా బాధగా ఉంటుంది. ఆ బాధను భరించలేక వారు ఏం చేసేవారంటే మాకు విడుదల కావాలని ఎంతో మొత్తుకుంటూ ఉండేవారు. దేవుడు ఆ విడుదల కోసము లేవీయులకు రాసిన గ్రంథంలో 25వ అధ్యాయము 48, 49 వచనాల్లో రాసించాడు. చూడండి, అక్కడ ఏమనుంది? తన్ను అమ్ముకొనిన తర్వాత వానికి విడుదల కావచ్చును, వాని సహోదరుల్లో ఒకడు వానిని విడిపించవచ్చును, వాని పినతండ్రియే గాని పినతండ్రి కుమారుడే గాని వాని వంశములో వాని రక్త సంబంధియే గాని వాని విడిపించవచ్చును, కావలసిన క్రయధనము వానికి దొరికిన యెడల తన్ను తాను విడిపించుకొనవచ్చును అంటున్నాడు. ఇలాగ బంధించబడిన వారు, హింసించబడుతున్న వారు, వేదనాపూరితమైన జీవితం జీవిస్తున్న వారు, వారికి ఒక అవకాశము ధర్మశాస్త్రము కల్పించింది. అది ఏమిటంటే, మిమ్మల్ని మీరు అమ్మేసుకున్నారు. మొదటగా అమ్మేసుకున్న వారికి విడుదల ఎలా కలుగుతారంటే, వాడికి ఎవరైనా సహోదరుడుంటే, అంటే అన్నదమ్ములుంటే, ఆ అన్నదమ్ములో ఎవడైనా విడిపించటానికి వస్తే వాడిని విడిపించవచ్చు. అన్నదమ్ములు లేరు, పినతండ్రులైనా అతన్ని విడిపించవచ్చు. పినతండ్రి కూడా లేడు, చచ్చిపోయాడు అనుకుందాం, పినతండ్రి కొడుకైనా సరే వెళ్ళి ఆ డబ్బులు చెల్లించి ఆ యజమాని దగ్గర నుండి అతని యొక్క బంధువుని తిరిగి వెనక్కి తెచ్చుకోవచ్చు. ఈ విధంగా తెచ్చుకునే ఏర్పాటు ధర్మశాస్త్రము మనకి ఇచ్చింది, ఇశ్రాయేలీయులకు ఇచ్చింది. మనమైతే ఎవరి చేతిలో ఉన్నాము విడిపించబడటానికి? సాతాను యొక్క చేతిలో ఉన్నాం. ఇశ్రాయేలీయులైతే ఎవరి చేతిలో ఉన్నారు? వారు పరాయి రాజుల చేతిలో ఉన్నారు, పరాధీనుల చేతిలో ఉన్నారు, దయలేని వారి చేతిలో ఉన్నారు. అటువంటప్పుడు విడుదల కావాలి. ఆ విడుదలకు సంబంధించిన చక్కని వృత్తాంతము మనకి రూతు గ్రంథంలో కనపడుతూ ఉంటుందండి. రూతు గ్రంథము తెరిచి పెట్టుకుంటే అక్కడ మనకి ఒక మెయిన్ క్యారెక్టర్లు 2 కనపడతాయి. వారెవరంటే ఎలీమెలెక్ మరియు నయోమి. వీరు యూదులు, ఇశ్రాయేలు జనాంగం. ఎలీమెలెక్ అనే పదమునకు అర్థం ఏమిటంటే దేవుడే రాజు. మరి నయోమి అనే పదానికి అర్థం ఏమిటి? నా సంతోషము. ఇంకో మాట కూడా ఉంది, మధురము. మధురం అంటే తీపి జీవితం. చేదు లేదా మీ జీవితంలో? ఎప్పుడు దేవుని ప్రజగా ఉన్నప్పుడు బెత్లెహేములో నివసిస్తున్న వీరు చాలా సంతోషంగా ఉన్నారు. 2 పిల్లలు కూడా ఉన్నారు వీరికి. దేవుడు ఆ బెత్లెహేము ఇశ్రాయేలు ప్రజలు చేసిన పాపాన్ని బట్టి ఆ బెత్లెహేము మీద వర్షం పడకుండా చేసేసాడండి. కరువు వచ్చేసింది. ఇప్పుడు వచ్చిన కరువును బట్టి వారు ఎన్నెన్నో బాధలు పడుతున్నారు. పొలాలు పండటం లేదు, ఫలాలు రావటం లేదు,
పశువులు బ్రతకటం లేదు, నీరు దొరకటం లేదు, తాగునీరు లేదు, ఏమీ లేదు. అటువంటి పరిస్థితుల్లో వీరేం చేశారంటే గాబరా పడిపోయారు. ఎవరు? ఎలీమెలెకు మరియు నయోమి. దేవుడి పేర్లేవి. చాలా మంది దేవుడి పేర్లు గొప్పగా పెట్టుకుంటారండి, కానీ వారి బ్రతుకులు అంత విశ్వాసంతో ఉండవు. వీరి బ్రతుకులు కూడా అంత విశ్వాసంతో లేవు. ఆ యెరూషలేములో ఉన్న ఎవ్వరూ బయటికి వెళ్ళిపోయినట్టు గ్రంథంలో రాయబడలేదు. ఈ కుటుంబము అక్కడున్న పరిస్థితులను చూసి, అమ్మో ఇంకా కరువు వచ్చేస్తే మనము పిల్లలతో సహా చచ్చిపోతామేమో అని చెప్పి వీరి మూట ముళ్ళు సర్దుకొని వారు ఎక్కడికి ప్రయాణం అయిపోయారు? మోయాబు అనే దేశానికి వెళ్ళిపోయారు. ఈ మోయాబు అనే మాట తండ్రికి చెందిన అనే పదమునకు సంబంధించిన మాట. ఆ మోయాబు దేశం ఎలాంటిదంటే విగ్రహారాధనతో కూడిన దేశం. ఆ విగ్రహారాధనలో వ్యభిచారం చేసే వాళ్ళు అత్యధికముగా ఉంటారు. వారికి మంత్ర విద్యలు తెలుసు. బెత్లెహేము అనే రొట్టెల ఇల్లుని విడిచిపెట్టేసి వీరు ఎక్కడికి పోయారంటే ఎరగని దేశము, ఆ దేవుడు అసహించుకునే దేశము, దేవుడు శపించిన దేశము అయిన మోయాబు దేశానికి వీరు వెళ్ళిపోయారు. ఎందుకు వెళ్ళిపోయావయ్యా అని ఎవరైనా అతను అడిగితే ఏమంటాడు? మా ఊర్లో కరువు వచ్చిందయ్యా, ఏం చేయమంటావు? నువ్వు బాగానే చెప్తావంటాడు. అందుకే సామెతల గ్రంథంలో ఒక మాట చెప్పబడుతుంది. 14వ అధ్యాయము 12వ వచనములో, ఒకని ఎదుట సరి అయినదిగా కనబడు మార్గము కలదు, చివరికి అది మరణమునకు త్రోవ తీయన. నేను కరెక్టే చేశాను అనుకుంటాం, దేవుడి దృష్టిలో అది ఎంత మాత్రమో కరెక్ట్ కాదు. ఎలీమెలెకు నయోమి కరెక్ట్గా మా పిల్లలను బ్రతికించుకోవడానికి మేము అక్కడికి పోయాము అనుకుంటారు. కానీ ఈ యెరూషలేములో ఉన్న వాళ్ళు ఎవరో చచ్చిపోయినట్టు ఎక్కడా రాయబడలేదు. దేవుడు మళ్ళా దర్శించాడు, వర్షం పడింది, వారు చక్కగా బ్రతుకుతూ ఉన్నారు. వీరు మాత్రము ఎక్కడ పడ్డారంటే భయంకరమైన దేశంలో పడిపోయారు. పోనీ అక్కడ చూసి అవన్నీ చూసి అమ్మో ఇటువంటి దేశానికి వచ్చేసేమేంటి, మన దేవుడికి ఇష్టం ఉండదు కదా అని వెనక్కి వచ్చేయలేదు. మనం ఏదైనా చెడు చోట్లకి వెళ్ళామంటే ఆ చోటు బాగాపోతే ఏం చేయాలి? మనం వెనక్కే వచ్చేయాలి. అక్కడ పరిస్థితులు దేవుడికి వ్యతిరేకంగా ఉంటే ఇది నేను ఉండవలసిన చోటు కాదని చెప్పి నువ్వు తెలుసుకుని నువ్వు రిటర్న్ బ్యాక్, వెనక్కి తిరిగిపోవాలి. తిరగకపోతే పరివేశనాలు ఎలా ఉంటాయంటే దారుణాతి దారుణంగా ఉంటాయి. మోయాబు బాగుంది అనుకున్నారు, అక్కడ సెటిల్ అయిపోయారు. ఎక్కడో చోట చిన్న గుడిసె వేసుకున్నారు, గుడిసె కాస్త చిన్న పెంకిటిల్లు అయింది, పెంకిటిల్లు డాబా అయిపోయింది. ఎలాగైపోయింది వాళ్ళకి? బాగుంది, ఇక్కడ బాగుంది. పిల్లలు కూడా పెద్దోళ్ళు అయిపోయారు. పెద్దోళ్ళు అయిపోతే వీరు దేవుని సంబంధించిన జనాంగం కదా, వీరి పిల్లలకి ఎవరిని పెళ్లి చేయాలి? దేవుని జనాంగంలో ఉన్న పిల్లలతో పెళ్లిళ్ళు చేయాలి. కానీ మీరేం చేశారంటే ఆ మోయాబులో ఉన్న ఆడపిల్లలను చూసి ఒక ఆయనకి రూతునిచ్చి పెళ్లి చేశారు, ఒక ఆయనకి మోర్పానిచ్చి పెళ్లి చేశారు. నాలుగు అలాగా చాలా సంతోషంగా ఉన్నాయి వారి కుటుంబాలు. వారికి మెలుక్ అనే దేవత ఒకటి ఉంటుంది. ఆ మెలుక్ అనే దేవత పండగ జరుగుతుంది. ఆ పండగలో ఆ ఎత్తైన విగ్రహం పక్కన పూజారులు ఉంటారు. అటొక పూజారి ఇటొక పూజారిని. ఆ ఊళ్ళో వాళ్ళందరూ కూడా ఆ పండగను చూడడానికి వస్తారు. ఆ పండగలో కేరింతలు కొడతారు, కేకలు వేస్తారు, తాగుతారు, తందనాలు ఆడతారు, డ్యాన్సులు చేస్తారు. ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. ఆ పండగ ఆఖరి రోజున ఏం జరుగుతుందంటే ఆ పూజారి చేతుల్లోకి దండలు ఇవ్వబడతాయి. ఆ దండలు తీసుకుని ఆ పూజారులు ప్రజల మీదకి గెలేస్తారు. దండలు వెళ్ళి 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 ఎవరి మెడలో పడ్డాయంటే అక్కడ సంబరాన్ని చూడడానికి వచ్చారు. చూసావా, దేవుని కుటుంబంలో ఉన్న ఇద్దరు పిల్లలు. ఎవరండి వారు? మహలాను కిలియోను, నయోమి కొడుకులు. వారి మెడల్లో పడిపోయాయి. ఎవరి మెడలో అయితే ఆ దండలు పడతాయో ఆ సంవత్సరము మెలుకు అనే ఆ దేవతకు వారిని నరబలి ఇచ్చేస్తారు.
వాళ్ళిద్దరినే పట్టుకున్నారు. పట్టుకుని ఆ దేవత ముందుకు తెచ్చి ఏం చేశారన్నమాట, నరబలి ఇచ్చేశారు. అంత బాధాకరమైంది. ఈ నయోమి జీవితము ఒక పక్కన భర్త కోల్పోయాడు, ఆల్రెడీ చచ్చిపోయాడు భర్త. ఇప్పుడు ఇద్దరు కొడుకులు చనిపోయారు. ఆమె జీవితంలో ఇంకా ఏమాత్రము సంతోషము లేదు. ఈ సంతోషము లేని ఈమె ఎంతకాలం అక్కడ ఉండగలదు? కోడళ్లతో చెప్పి తన దేశమైన బెత్లెహేముకు వెళ్ళిపోతానని వచ్చినప్పుడు ఆమె కోడల్లో ఒక ఆమె రూతు ఆమె వెంబడి ఎక్కడికి వచ్చిందన్నమాట అండి, బెత్లెహేం అనే వారి యొక్క ఆ దేవుడు ఆశీర్వదించిన చోట్లోనికి వచ్చేసింది. బెత్లెహేము కంటూ వచ్చింది, కానీ ఇల్లు ఈ మీద కాదు, పొలం ఈ మీద కాదు, ఈమె జీవితం ఈ మీద కాదు అన్నట్టు అయిపోయింది. ఎవరో ఒక పంచనే డేరాలు కట్టుకుని జీవిస్తుంది అనుకుందాం. ఈ రూతు ఈ నయోమి ఆ విధంగా జీవిస్తూ ఉన్నారు. మరి వారికి తిండి కావాలి. ఈ రూత్ అంది, అత్తమ్మ నేను పరగేరకానికి వస్తే వెళ్తాను అత్తయ్య అంటే ఇల్లమ్మ అని చెప్పి అత్తగారు పంపించింది. దేవుడు ఎటువైపు నడిపిస్తున్నాడంటే ఒక శ్రేష్టమైన పొలం వైపు నడిపిస్తున్నాడు. దేవునికి పని చేస్తున్న వారి వెనకాల ఈమె పరగ వేరుకోవటం మొదలుపెట్టింది. వారేమీ అనలేదు, సుబుద్ధిగా ఏరుకుంటుంది. ఏరుకుని సాయంత్రానికి పెద్ద మోపుతో ఇంటికి వచ్చేసింది. అత్తంది, కోడల పరగేరుకుంటే ఎంత పరగ వచ్చేది కదా, ఎంత పరగ తెచ్చేసి పెట్టి దేవుడు ఆశీర్వదిస్తున్నాడని అత్తకేం తెలుసు, దేవుడు నడిపిస్తున్నాడని అత్తకేం తెలుసు. ఎంత తెచ్చేసేవేంటి అంటే, అత్తమ్మ నేను ఒక ఆయన పొలంలోకి వెళ్ళాను, ఆయన పొలంలో నేను పరగేరుకున్నాను. ఆయన పేరు బోయజు అట. ఇక్కడ ఈ కథలో మనకు 3 క్యారెక్టర్లు ప్రాముఖ్యమైనవి. ఒకటేమిటంటే బోయజు క్రీస్తుకు సాదృశ్యముగా ఉన్నాడు. రూతు అన్యజనులకు సాదృశ్యముగా ఉంది. మనమందరము ఎవరు? అన్యజనులము. నయోమి ఇజ్రాయేలు ప్రజలకు సాదృశ్యముగా ఉంది. ఈ బోయజు అన్యురాలైన రూతుకు, ఇజ్రాయేలు ప్రజలైన నయోమికి సంరక్షకుడిగా ఉన్నాడు అక్కడ. మరి మన క్రీస్తు అపోస్తల కార్యాల్లో యేసు ప్రభు గురించి అంటుంది కదా, యేసు క్రీస్తు అందరికీ ప్రభు. యేసుక్రీస్తు అందరికీ ప్రభు. ఆయన కొందరికి కాదు. చాలా మంది అంటారు తెల్లోడు దేవుడు అంటారు. తెల్లోడు దగ్గరికి వెళ్ళక ముందే మన దేశానికి వచ్చాడు ఆయన. క్రీస్తు శకము 1వ శతాబ్దంలో. ఆయన తెల్లోడు దేవుడు కాదు, అందరి దేవుడు. ఆయన యూదుల దేవుడు కాదు, అందరి దేవుడు. ఆయన ఒక వర్గానికి చెందిన దేవుడు కాదు, ఒక కులానికి చెందిన దేవుడు కాదు. యేసయ్య అందరికీ దేవుడు. అత్తగారు అంటుంది, అమ్మ నువ్వు పరగేరుకొనకి వెళ్ళవు చూసావు, బోయజ్ అని పేరు చెప్పావు చూసావు. ఆ బోయజ్ ఎవరో కాదు, ఎలిమెల్లి కొన్నాడు కదా మీ మావయ్య, ఆయనకు దగ్గర బంధువు. ఆ దగ్గర బంధువైన బోయజు పొలంలో ఈమె పరిగ ఏరుకుంటుంది. ఆ బంధువు ద్వారా ఆమెకు ఒక విమోచన దొరుకుతుందని నయోమి చెబుతుంది. మరి మన బంధువు, మనందరి బంధువు ఎవరంటే ప్రభువైన యేసు క్రీస్తు. మనము విమోచించబడాలంటే, విమోచన కార్యం జరగాలంటే 4 అంశములు ఈ రోజు చెప్పుకుని ముగించుకుందాం. మొట్టమొదటగా బంధువు కావాలి. విమోచించబడడానికి ఎవరు కావాలండి? బంధువు కావాలి. ఇజ్రాయేలీయులకున్న ధర్మశాస్త్రం ఇందాక చెప్పుకున్న దాన్ని బట్టి ఒక వ్యక్తి విమోచించబడాలంటే ఆ వ్యక్తి విమోచనకు ఒక బంధువు రావాలి. ఆ బంధువు అతనికి సంబంధించిన వాడై ఉండాలి. ఇప్పుడు నయోమి రూతుని అడిగింది, అమ్మా ఎక్కడ ఏరుకున్నావు పరగా? రూతు చెబుతుంది, అత్త ఆ పొలం చాలా పెద్దది, అక్కడ చాలా మంది పనులు ఉన్నారు. ఆ పొలం యజమాని ఉన్నాడు, ఆయన పేరు బోయజు, ఆయన చాలా మంచివాడు అంది. ఆయన చాలా మంచివాడు. బోయజ్ అనే పేరు వినగానే ఈమె నయోమి అంటుంది,
అమ్మా ఋతు, ఆ బోయజ్ ఎవరనుకున్నావు? ఆయన మన సమీప బంధువు. చూడండి అక్కడ రూతు గ్రంథము 2వ అధ్యాయము 20వ వచనములో ఈ మాట, బ్రతికి ఉన్న వారికి చచ్చిన వారికి ఉపకారము చేయట మానని ఇతడు యెహోవా చేత ఆశీర్వదింపబడును గాక అని తన కోడలితో అనెను. మరియు నయోమి, ఆ మనుష్యుడు మనకు సమీప బంధువుడు, అంతేకాకుండా అతడు మనలను విడిపింపగల వారిలో ఒకడని చెప్పగా. అంటే విడుదల కొరకు ఎవరు కావాలన్నమాట? మనకి సమీప బంధువు కావాలి. ఈ రోజుల్లో మనకు బంధువులు చాలా మంది ఉంటారు. నీకేదన్నా అవసరం ఉందంటే ఆ అవసరంలో నిన్ను కాపాడే బంధువులు ఎవరు ఉండరు. వస్తే ఏమవుతుందో, ఏం తగులుకుంటుందో మనకు నీ దగ్గరికి రారు. నీ ఇల్లు కనకాకపోయిందనుకో, నీ బండి ఫైనాన్స్ వాడు పట్టుకుపోయాడు అనుకో, ఏదైనా జరిగిందనుకో, ఏం చేయాలి? ఎవరో అమ్మో వీటి దగ్గరికి వెళ్తే మనకు డబ్బులు అడుగుతాడు, రా బాబు ఇంటి దగ్గరికి వెళ్ళకూడదు. మన బంధువులందరూ మనకి సహాయం చేయరు, కానీ ఇక్కడ మనకి నిరంతరము నిత్యము సహాయం చేసే ఒక గొప్ప బంధువు ఉన్నాడు. ఆయనే మన తండ్రి అయిన యేసుక్రీస్తు. అపోస్తలుడైన పౌలు ఆ అనుభవాన్ని ఉనికిపుచ్చుకున్నాడు. ప్రభువును అతి సమీపముగా దర్శించి ఆయన ఆలింగనం చేసుకున్నాడు. చేసుకుని ఆయన మరొకరు కాదు, ఆయన మనకి సమీప బంధువు, మనల్ని విడిపించగలవాడు అని చెప్పి తెలుసుకుని హెబ్రీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 14వ వచనములో చెప్తున్నాడు, కాబట్టి ఆ పిల్లలు రక్త మాంసములు గలవారైనందున ఆ ప్రకారమే మరణము యొక్క బలము గలవానిని, అనగా అపవాదిని మరణము ద్వారా నశింపజేయుటకు జీవిత కాలమంతయు మరణ భయము చేత దాస్యమునకు లోబడిన వారిని విడిపించుటకును ఆయన కూడా రక్త మాంసములలో పాలివాడు ఆయను. రక్త మాంసములలో పాలివాడు ఆయన. రక్త మాంసములు ఎవరికి ఉంటాయండి? భూమి మీద పుట్టిన ప్రాణులకు ఉంటాయి. ఈ రక్త మాంసములు ఎవరికి ఉన్నాయండి? మనందరికీ ఉన్నాయి. మరి ఇక్కడ పౌలు గారు చెప్పే అంశం ఏమిటి మనం అర్థం చేసుకుంటే, యేసు ప్రభువు పరలోకములో ఉన్న దేవుడు. ఆయన ఎవరు? పరలోకములో ఉన్న దేవుడు. ఆ దేవుడు మీరు రక్త మాంసముల గలవారని గ్రహించి, సాతాను చోదనలో మీరు పాపపు ఊబిలో ఉండి ఆ రక్త మాంసముల ద్వారా, అనగా మీ శరీరము ద్వారా పాపేచ్ఛలను నెరవేర్చుకుంటున్నారని, ఆ పాపేచ్ఛలు మీకు మరణమును తీసుకొస్తున్నాయని, ఆ మరణము భయం చేత మీరు జీవిస్తున్నారని పౌలు గ్రహించి అంటున్నాడు, ఆ మరణ భయము నుండి, అపవాది భయము నుండి మిమ్మల్ని విడిపించటానికి ఆయన ఏం చేశాడటండి? నా ప్రజలను, నా స్వరూపములో పుట్టిన ఈ జనులను, నా స్వరూపంలో చేసుకున్న నరులను విడిపించటానికి నేను నరుడిగా పుడతాను అని చెప్పి నరుడిగా పుట్టాడు. ఆయన మనవలే రక్త మాంసములు గలవాడయ్యాడు. కాబట్టి ఆయన ఇప్పుడు మనకే బంధువు అయిపోయాడు. ఆయన ఎవరండి? బంధువు. అందుకే లోక ఆయన అంటాడు మనుష్య కుమారుడు అని పిలుస్తాడు. ఆయన ఏమంటాడు? మనుష్య కుమారుడు. ప్రభువారు అంటారు ఈ మనుష్య కుమారుడు గురించి జనులు ఏమనుకుంటున్నారు అని చెప్పి అడుగుతాడు. అంటే నేను మానవులకు బంధువుగా మారి వారిని విమోచించటానికి పరలోకం నుండి ఇక్కడికి నేను వస్తూ ఉన్నాను. పరలోకం నుండి ఇక్కడికి వస్తూ ఉన్నాను. కాబట్టి మనల్ని విడిపించటానికి యేసు ప్రభువు మొట్టమొదటగా ఎలాగయ్యాడంటే మనకి బంధువుగా మారిపోయాడు. ఒకటవది ఏంటండి? ఆయన నా బంధువు. ఆయన నా బంధువు. యేసయ్య నా బంధువు. విమోచించబడాలంటే బంధువు చేతే విమోచించబడాలి.
విడుదల బంధువే